నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి గత ఒక వారం 10 రోజులుగా దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తిగా హడావిడి కావచ్చు, లేదంటే సిట్ అధికారుల బృందం చాలా సీరియస్గా దీనిపైన వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకాలం కూడా పూర్తిగా దాంట్లో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, ఆ తర్వాత మనీ లాండరింగ్, వీటన్నిటికి సంబంధించి కూడా ఆధారాలు సేకరించి ఆ తర్వాత ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ప్రధానంగా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి రాజ్ కసిరెడ్డి. సో ఆయనకు లిక్కర్కు సంబంధించి పనేంటి అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ ఈ లిక్కర్లో మెయిన్ అతనే ఉన్నారు అని గతంలో మనం చూస్తే విజయసాయి రెడ్డి సిఐడి విచారణకు విజయవాడకు వచ్చినప్పుడు ఆ సందర్భంలో అడగకపోయినప్పటికీ కూడా చెప్పారు, కర్త కర్మ క్రియ పూర్తిగా రాజ్ కసిరెడ్డి దీంట్లో లిక్కర్ స్కామ్లో ఉన్నారు, నన్ను పిలిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా సిట్ అధికారులకు నేను ఇస్తాను అంటూ కూడా విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి అంశం మనం చూసాం. సో అదేవిధంగా ఆ తర్వాత రాజ్ కసిరెడ్డికి దాదాపుగా 3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన స్పందించలేదు, రాలేదు, ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో దాదాపుగా 15 బృందాలు, ఏపీకి సంబంధించి 15 పోలీసు బృందాలు ఆయన కోసం గాలించారు. చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన ప్రాపర్టీస్ ఎక్కడెక్కడున్నాయి, ఆయన సన్నిహితుల ఇళ్లలోకి, అదేవిధంగా ఆయన కారు, ఆయన మిత్రుడు ఎవరో ఆయనకు సంబంధించి ఫామ్ హౌస్లో ఆయన కారు, ఖరీదైన కారు దాదాపుగా 1.5-2 కోట్లకు సంబంధించిన కారు అక్కడ ఉంటే దాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఆయన మరదలకు సంబంధించి ఏదో హాస్పిటల్లో డైరెక్ట్గా ఉన్నారంట. సో ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఎంక్వైరీ చేశారు. సో వాళ్ళ సతీమణికి కూడా దగ్గర ఎంక్వైరీ చేసిన పరిస్థితి. వీళ్ళంతా కూడా ఈ లిక్కర్లో సంపాదించిన డబ్బు, ఏదైతే కొల్లగొట్టిన డబ్బు, ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి డబ్బును ఇటు హైదరాబాద్లో మెయిన్గా ఇక్కడ ఇటు రియల్ ఎస్టేట్ పైన కావచ్చు, లేదంటే సినిమా తీయడం కావచ్చు, లేదంటే నిర్మాతలుగా కావచ్చు, లేదంటే చూడొచ్చు ఆ స్పై సినిమా అనేదో ఉండాలి, దాంట్లో పూర్తిగా స్క్రీన్ పే, డైరెక్టరు, రైటరు అన్నీ కూడా ఈయన పేరే వేసుకున్నారు, రాజ్ కసిరెడ్డి అని. సో ఈ విధంగా పూర్తిగా రియల్ ఎస్టేట్ పైన, హాస్పిటల్స్ పైన, షాపింగ్ మాల్స్ పైన ఈ విధంగా పూర్తిగా డబ్బంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే మళ్ళీ 2029 ఎన్నికలు వచ్చినప్పుడు మరి కావాలి కదా. సో దీంట్లో కొల్లగొట్టిన డబ్బంతా మరి ఎవరి ఆదేశాల ప్రకారం ఈ విధంగా చేశారో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పారా, ఎందుకంటే మనకు అప్పుడు మళ్ళీ చాలా డబ్బు అవసరం ఉంటుంది, సో హడావిడి చేయాలి కాబట్టి ఎందుకంటే వాళ్ళకంతా డబ్బు కావాలి మెయిన్గా. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత రాజ్ కసిరెడ్డికి సంబంధించి నివాసానికి కూడా సిట్ అధికారులు వెళ్తే అక్కడ ఆయన లేరు. సో వాళ్ళ నాన్నగారు కావచ్చు, వాళ్ళ అమ్మ, వాళ్ళకు కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మరి ఏంటి రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నారంటే తెలియదు, ఆయన ఫోన్ నంబర్ తెలుసా అంటే తెలియదు, ఏంటి ఈ విషయాలు ఏమైనా తెలుసా అంటే తెలియదు. అంటే వాళ్ళకి తెలిసిన విషయమే, ఏది జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరిని ఎంక్వైరీ చేసినా కానీ తెలియదు, మర్చిపోయాం. ఇక్కడ వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు కూడా అదే మాట చెప్పిన పరిస్థితి. అయితే మంచిది, మర్చిపోయారు కదా, మరి సిట్ కార్యాలయానికి రండి, మనం అక్కడ మాట్లాడుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి తండ్రి సిట్ కార్యాలయంలో ఉన్నారు, అక్కడ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఈరోజు నిన్న విజయసాయిరెడ్డిని రమ్మన్నారు, ఎందుకంటే గతంలో చెప్తా అని చెప్పారు కదా అన్నీ కూడా. నిన్న రమ్మంటే ఏదో 18కు, రేపు 18కు రమ్మంటే లేదు 17కు వస్తా అన్నారు. నిన్న లేదు 17కు కూడా అందుబాటులో లేరు, మరి ఈరోజు వచ్చారు. సో ఈరోజు 2 గంటలకు వస్తానని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 2 గంటలకు విజయసాయిరెడ్డి వెళ్ళబోతున్నారు. అదేవిధంగా రేపు మిథున్ రెడ్డిని కూడా పిలిచారు, మిథున్ రెడ్డి కూడా రేపు ఎంక్వైరీకి రాబోతున్నారు. సో మరి అంతకుముందే విజయసాయిరెడ్డి దగ్గర చాలా కీలకమైన విషయాలు దీనికి సంబంధించి తీసుకొని, ఎందుకంటే మరి నిజంగా చెప్పాలంటే చాలామంది అంటున్నారు మరి ఆల్రెడీ అప్రూవర్గా మారిపోయినట్టున్నారు విజయసాయిరెడ్డి, అందుకే నేను వస్తాను, నేను చెప్పేస్తానని చెప్తా ఉన్నారు. మరి ఏం చెప్తారో తెలియదు. ఈ నేపథ్యంలో ఈయనతో మాట్లాడిన తర్వాత రేపు మిథున్ రెడ్డితో మాట్లాడి ఇవి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సిట్ అధికారులు ఈ విధంగా ముందే విజయసాయిరెడ్డితో మాట్లాడుతున్నారు అనే అంశం కూడా తెలుస్తూ ఉంది. అట్లాగే చాలా కీలకమైనవి నిజంగా చెప్పాలంటే ఈ డిస్టిలరీస్ దగ్గర నుంచి ప్రతి నెల కూడా 30 కోట్ల రూపాయలు ఎవరెవరుతున్నారో వాళ్ళ దగ్గర 30 కోట్ల రూపాయలు తీసుకొని ఇప్పటివరకు ప్రాథమిక సమాచారం అంతకు మించి 100,000 కోట్ల రూపాయలు కొలగొట్టారు. అది ఓకే, కానీ 3,000 కోట్ల రూపాయలు మాత్రం ప్రస్తుతం కొద్దిగా తెలుస్తున్న సమాచారం ఈ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కు చేర్చారు, అక్కడ లెక్కలు చూపించారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా 100,000 కోట్ల రూపాయలు దీనిపైన కొల్లగొట్టారు.
అదేవిధంగా 4,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ విదేశాలకు పంపించారు ఇక్కడ హైదరాబాద్ నుంచి అంటూ కూడా గతంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో కూడా చెప్పారు. సో ఇప్పుడు మెయిన్గా విజయసాయిరెడ్డి ఏమేం చెప్పబోతున్నారు? నిజంగా దీంట్లో ఒకవేళ విజయసాయిరెడ్డి అల్లుడికి కూడా డిస్టిలరీస్ ఉన్నాయి కాబట్టి విజయసాయిరెడ్డి పాత్ర కూడా ఉంది అని గతంలో వార్తలు వచ్చాయి. ఒకవేళ అదే ఉన్నట్టయితే అది నిజంగా కూడా దీనికి సంబంధించి ఆధారాలు ఉంటే మరి మా దగ్గర ఈ ఆధారాలు కూడా ఉన్నాయి, ప్రస్తుతం మిమ్మల్ని సాక్షిగానే పిలిచాను, ఈ ఆధారాలు ఉన్నాయి, మిమ్మల్ని కూడా మేము అదుపులోకి తీసుకుంటాం, లేదంటే దీనికి సంబంధించి ఏం చెప్తారు అని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం చూసాం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కవితను కూడా ముందు ఒక సాక్షిగానే దీనికి సంబంధించి ఏం చెప్తారని పిలిచారు. ఆ తర్వాత మీరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కూడా అట్లాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అని కొద్దిమంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి ఏం జరుగుతోంది. లేదు అంటే మరి ఇంకా దీంట్లో కింగ్ పింగ్ ఎవరున్నారు అనే అంశం మీరు చెప్తే దస్తగిరిలాగా అప్రూవర్గా మిమ్మల్ని పెట్టేసి ఉంచుతాము అని కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఏం జరగబోతోంది 2 గంటలకు అనేది చూడాలి. సో ప్రస్తుతం అయితే చాలామంది డిస్టిలరీస్కి సంబంధించిన యజమానులతో కూడా ఎవరైతే గతంలో యజమానులు ఉన్నారో వాళ్ళను కూడా పిలిచి మిమ్మల్ని ఎవరెవరు బెదిరించారు, ఎవరెవరి దగ్గర డబ్బులు ఇచ్చారు, ఏం జరిగింది, ఏంటి, ఇంత లావాదేవీలు జరిగాయి కదా, ఇవన్నీ డబ్బు ఎక్కడికి చేరిందనే అంశం కూడా ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వాళ్ళని కూడా పిలిచారు. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు